ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురిపై ఈరోజు విచారణ పూర్తయింది. 5గురు పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు స్పీకర్. మరో 3గురికి రేపు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే దానం కడియం వీళ్ళిద్దరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఎల్లుండి సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ మరోసారి జరగనుండగా ఈలోపే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు డెడ్లైన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఒక డెసిషన్ తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. దీంతో 5గురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ వీళ్ళ 5గురిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళ 5గురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అని స్పీకర్ గుర్తించి దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది. మరో 3గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ 3గురికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేసిన నేపథ్యంలో ఆయనపై ఖచ్చితంగా రాజీనామాను వేటో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అటు కడియం శ్రీహరి కూడా తన కూతురు కడియం కావ్య తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తన కూతురే ఆమె కడియం కావ్య, ఆమె తరఫున ప్రచారం నిర్వహించారు. దానికి సంబంధించి క్లారిటీ కూడా ఉంది. కాబట్టి ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే కడియం దానం ఇద్దరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించి కొంత గడువు సుప్రీంకోర్టు కోరే అవకాశం ఉంది. రేపు ఒకవేళ 3గురు ఎమ్మెల్యేలపై పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యేపై రేపు నిర్ణయం తీసుకుంటే కడియం దానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై స్పీకర్ కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వాదోపవాదాలకు దారితీస్తుంది. స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తుంటే ఏమైనా ఉంటే కోర్టులోకి వెళ్ళి తెలుసుకున్నట్టు కాంగ్రెస్ చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, మళ్ళీ హైకోర్టు అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టుకే వెళ్ళాలి. బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు డివిజన్ బెంచ్ని. ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్కి ఏమైనా భంగపాటు ఎదురైతే అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి హైకోర్టుకు వెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత గూడెం మైపాల్ రెడ్డి 10 టీవీతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయము న్యాయము నీళ్లు పాలు పాలని తెలిసిపోయింది. వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో కలవలేరని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది వాస్తవమైన విషయమే. అది ఈ రోజు ఈ టర్మ్ లో జరిగినటువంటి ఒక విషయం కాదు. ఇది చాలా రోజుల నుంచి రాజ్యాంగ వ్యవస్థ నుంచి శాసన మండలాలు, శాసన సభలు, పార్లమెంట్ సభలు ఉట్టి నుంచి గిట ప్రధానమంత్రిని కలవచ్చు, ముఖ్యమంత్రిని కలవచ్చు, ఏ విషయంలోనే కలవచ్చు. కలిసినప్పుడు 3 రంగుల జెండా వేస్తారు. ప్రధానమంత్రి గిట్ట వేసుకున్నాడు గుళ్ళేపోతే. కాబట్టి దానికి ఎక్కడ తప్పు పట్టవలసిన అవసరం లేదు. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని భావిస్తాం. రైట్, మొత్తానికి స్పీకర్ న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా మనస్తాపానికి గురైంది, ఆవేదనకు గురవుతుంది. స్పీకర్ నిర్ణయాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. నిజానికి ఇది కొంత ఇబ్బందికర పరిస్థితే ఆది శ్రీనివాస్ గారు. ఎందుకంటే మీతో పాటు ఈ 5గురు ఎమ్మెల్యేలు, మిగిలిన 5గురు ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కానీ, లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, కాలే యాదయ్య, 3గురు, దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలంతా మొన్నటి ఎన్నికల్లో తమ అభ్యర్థులు, పార్టీ గుర్తు లేకపోయినా తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు సర్పంచులుగా. ఆ గెలిచిన సర్పంచులంతా కూడా కాంగ్రెస్ కోటాలోనే చేరిపోయారు. అంటే కాంగ్రెస్ జాబితా మీరు ఇచ్చారు కదా, మా మద్దతుదారులు ఇంతమంది గెలిచారని, ఆ సంఖ్యలో ఆ సర్పంచులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ తీర్పు ఇచ్చారు. జనంలో వాళ్ళు కాంగ్రెస్ నేతలుగా చలామణి అవుతున్నారు. స్పీకర్ తీర్పు మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ అనే చెప్తున్నారు. సాక్ష్యాలు లేవంటున్నారు. నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది, మీకు చూపిస్తున్నాను, స్క్రీన్పై చూపిస్తున్నాను. ఈ సాక్ష్యం ఏంటంటే కాంగ్రెస్లోకి రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 12 జూలై 2024 నాడు తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఇది, ఫోటోతో సహా పెట్టారు. తర్వాత ఏప్రిల్ 17 రాజు పిసిసి అధ్యక్షుడు
పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఇద్దరి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇది 7 ఏప్రిల్ 2024. 13 జూలై 2024 కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. 15 జూలై కాంగ్రెస్లో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత 6 జూలై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో చేసిన ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన కీలక ఆధారం నా దగ్గర ఉంది. స్పీకర్ ఆధారాలు లేవని చెప్తున్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి అంటే, నేను బీఆర్ఎస్ పార్టీని ఏం సమర్థించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే ఎక్కువగా ఫిరాయింపులను ప్రోత్సహించింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను, ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే ఆయనను తీసుకొచ్చి ఏకంగా మంత్రి పదవే కట్టబెట్టారు, క్యాబినెట్లోనే పెట్టేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మీకంటే తక్కువ చేసిందని అనట్లేదు, కానీ దీన్ని ఎలా చూడాలి? శ్రీనివాస్ గారు, మీరు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ స్పీకర్ వ్యవస్థ, అటు సుప్రీంకోర్టులో తీర్పులు, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారం, ఇదంతా పక్కన పెడితే జనం యాంగిల్లో దీన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ గారు, ఏ రోజు వచ్చినటువంటి తీర్పులో మెరిట్స్ ప్రకారమే స్పీకర్ గారు ఒక తీర్పు ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. అందుకే ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టుగా ఎప్పుడు ప్రకటన కూడా మీరు చూసి ఉంటారు, ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. స్పీకర్ ముందున్నటువంటి వారు అంటే ఇప్పుడు 10 షెడ్యూల్ ప్రకారం ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఒక కోర్టు లాగానే అన్ని పక్షాలకు వారు అవకాశం ఇవ్వాలి, అన్ని పక్షాల వాదన వినాలి, అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వాదోపవాదాలకు సంబంధించిన పత్రులు చూడాలి. మెరిట్స్ ప్రకారం ఒక తీర్పు వస్తుంది. అంటే వారికి ఉన్నటువంటి విశేష అధికారం అనుకుందాం, ఆ కోర్టుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోణమే చూసుకుందాం. ఆ కోణంలో వారు మెరిట్స్ ప్రకారం తీర్పు ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఈరోజు దానికి అనుగుణంగా నాకు తీర్పు రాలేదు అనుకూలంగా చెప్పని వ్యక్తిగా నిందారోపణలు చేయడాన్ని తప్పడతాం. ఒకవేళ ఆ తీర్పు మీకు సహితం కానప్పుడు పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. మీరు పైకోర్టుకు వెళ్ళి మీకు ఏమేమి జరిగింది ఇబ్బంది చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్పీకర్ గారిని అవేళగా మాట్లాడిన మాటలు కానీ వారిని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి సందర్భం తప్పడుతూ దీనికి ముఖ్యమంత్రి గారికి లింక్ కలుపుతా ఉన్నారు. ఈరోజు ఒక మాట అన్నారు, ప్యాలెస్ హౌస్ నుంచి వచ్చినటువంటి మాటలు. అసలు ప్యాలెస్కు అలవాటు పడ్డటువంటి కుటుంబం ఎవరో తెలుసు, ప్యాలెస్ జీవితం ఎవరు అనుభవించారో తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఇదివరకు ఎప్పుడు ఉన్నాడో ఇంట్లో ఆ ఇంట్లో ఉండే పరిపాలన సాగిస్తుండ్రు, ఫామ్ హౌస్ నుండి పరిపాలన సాగిస్తున్నాడు. 18 గంటలు ప్రతినిత్యం కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మా అందరినీ కూడా పరిగెత్తిస్తున్నాడు, అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నటువంటి వారి మార్పు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉంటుంది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుకు వారికి ఏమన్నా బంధం? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కలుపుతుందో మాకు అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకో ఒక రకమైనటువంటి కోపము, లేదంటే కళ్ళల్లో మంటలు, నిప్పులు వేసుకుని మాట్లాడినట్టు ఉంటుంది. ఈరోజు తీర్పుకు రేవంత్ రెడ్డి గారికి సంబంధం అనేటువంటి దాన్ని కూడా నేను మీద వారు అడగదలుచుకున్నా. ఈరోజు వచ్చినటువంటి తీర్పులో వారి ట్రిబ్యునల్ చైర్మన్గా వారి ముందున్నటువంటి మీరు గడ్డం ప్రసాద్ కుమార్ గారి నుంచి మీకు తెలుసు, వారు ఒకరు చెప్తే చేయవలసినటువంటి సందర్భం వారికి వస్తాయని అనుకోండి. వారు ఉద్దండులు, వారి ఇప్పుడు రాజకీయ జీవిత చరిత్రను చూసారు. వారికి ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. లేదు వారి ఆలోచన మీకు ఏదైనా పొరపాటు అనిపిస్తే మీరు పైకి వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగా నిందించడం అనేదాన్ని మేము తప్పడతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో ప్యాలెస్ నుంచి వచ్చిన ప్రతులనే వారు కాదు, అసెంబ్లీలోనే వారు విచారణ జరిపారు. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వారు పిలిచారు, మీకు సమయాన్ని కేటాయించారు. మీరు పసలేని ఆరోపణలు చేసినటువంటి సందర్భమా, మీరు చెప్పినటువంటిది అక్కడ చూపలేకపోయినరా అనేది మెరిట్ సాధారణంగా ఏం జరిగిందని మీకు చెప్పలేదు. వచ్చిన తర్వాత జడ్జిమెంట్ చూసిన తర్వాత దానిపైన ఈరోజు ఏమంటుండ్రు, అరే మాకు జడ్జిమెంట్ కాదు, నా మాట వినండి, జడ్జిమెంట్ కాదు 4 ఏళ్ళు అని చెప్పినట్టే. అరే మీరు మున్సిపల్ కోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఏదైనా తీర్పు ఇచ్చిన వెంటనే 4 ఏళ్ళు 5 రోజులు చదివి తర్వాత అప్లోడ్ చేస్తారు, తర్వాత తీర్పిస్తారు. తీర్పు పత్రం వస్తాయి 3 రోజులకో 4 రోజులకో. అది కూడా ఆ మాత్రం కూడా తెలియనట్టుగా స్పీకర్ కార్యాలయం మీద ఈరోజు అబాండాలు వేసే కార్యక్రమం మాకు 4 ఏళ్ళని చెప్తున్నారు. మాకు కాపీలు ఇస్తే పోవాలి, తీసుకోవాలి, తదుపరి దానిలో ఉన్నటువంటి నీకు అదే అంటున్నాను.
మెరిట్స్ ఆధారంగా గౌరవ స్పీకర్ ట్రిపుల్ చైర్మన్ హోదా ఇచ్చినట్టు తీర్పు చూసినప్పుడు మీరు స్పందించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కూడా అదే విధంగా స్పందించాలి. కానీ ఏకంగా నిందలు మోయడం అనేది సబబు కాదు. స్పీకర్ గారు గడ్డ ప్రసాద్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తా ఉన్నాం, సహేతుకమని భావిస్తా ఉన్నాం. రైట్. ఇదే అంశంపై దాసా శ్రవణ్ గారు ఎమ్మెల్సీ కూడా మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు, స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని చెప్పారు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ దానిపై హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ స్పీకర్ కార్యాలయాన్ని మీరు విమర్శిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేది ఆర్ శ్రీనివాస్ గారు చెప్తున్న మాట ఒకటి. రెండోది, స్పీకర్ చెప్పిన కీలక అంశం ఏంటంటే వాళ్ళు 5 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, వాళ్ళు అలాంటి ఆధారాలు లేవు. వాళ్ళంతా ప్రతి నెల బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి డబ్బులు కూడా జమ చేస్తున్నారు, సభ్యత్వ రుసుము కూడా అనేది ఒక అంశం. దీనికి ఏం చెప్తారు? ఇదే అంశానికి సంబంధించి మనం బీఆర్ఎస్ నేతలతో కూడా మాట్లాడదాం. అయితే స్పీకర్ కార్యాలయం నుంచో లేదంటే సంథింగ్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచో కానీ ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారో 5 ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు అని ఒక సూచన వాళ్ళకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అదే సమయంలో కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారానన్నది అబద్ధమని, తాను కాంగ్రెస్లో చేరానని ఎక్కడా చెప్పలేదు, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ కడియం శ్రీహరి తేల్చి చెప్తున్నారు. అంతేకాదు, తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు. ఇప్పుడే స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన ఒక నోట్, గెజిట్ నోట్లో కూడా అదే ఉంది. ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నట్లు ఆధారాలు లేవన్నారు. ఖచ్చితంగా వాళ్ళు రద్దు చేసుకోలేదు, వాళ్ళు పార్టీ మారారు అంతేగాని సభ్యత్వాన్ని అక్కడ రద్దు చేసుకోలేదు, ఇక్కడ కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకోలేదు. అందులో ఎలాంటి అనుమానం లేదు. శ్రావణ్ గారు మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రావణ్ గారు, 2 అంశాలు ఇక్కడ. ఒకటి, స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన నోట్లో ఆ 5 ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అదే సమయంలో వాళ్ళు పార్టీ మెంబర్షిప్ని కూడా ప్రతి నెల బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయాన్ని కడుతున్నాం, మేము బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు. కడియం శ్రీహరి కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఆయన కూడా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు, కాంగ్రెస్లో చేరామని ఎక్కడా చెప్పలేదు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అని చెప్తున్నారు. స్పీకర్ ఈ ఆధారంగానే, వాళ్ళు ఇచ్చిన వివరణ ఆధారంగానే నిర్ణయం తీసుకున్నారు. అందులో మీకేం తప్పు కనిపిస్తుంది? ఒకసారి మనం రోల్ రివర్సల్ చేసుకుందామా అన్న? మీరు నేను కాండి, నేను మీరు అవుతా. మీరు నన్ను వేసిన ప్రశ్న నేనే మిమ్మల్ని వేసిన, మీరే బీఆర్ఎస్ ప్రతినిధి అయితే ఏం సమాధానం చెప్తారన్నా? ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైపరీత్యం ఇవాళ మనం తెలంగాణలో స్పీకర్ వ్యవస్థ ద్వారా మనం చూస్తా ఉన్నాము. స్పీకర్ వ్యవస్థను ఇవాళ ముఖ్యమంత్రి అండ్ కంపెనీ కబ్జా చేసి పడేసి ఇవాళ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి ఇవాళ ఒక పనికిరాని జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇది ఎట్లుంది అని అంటే, వ్యభిచారం చేసి మళ్ళీ వ్యభిచారం చేసినావా అని చెప్పని, చేయలేదు అని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడటం తప్ప ఇంకొకటి లేదు. ముమ్మాటికి వాళ్ళు చేసింది రాజకీయ వ్యభిచారము. దాన్ని బాధ్యత కలిగినటువంటి ఒక స్పీకర్ వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక శక్తిగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది పోయి, నేను రాజ్యాంగ శక్తిని కాదు, నేను రేవంత్ రెడ్డి శక్తిని అని చెప్పని రేవంత్ రెడ్డి ఏం రాసిస్తే అది వాళ్ళ ప్రసాద్ గారు చదివినట్టుగా అనిపిస్తా ఉంది. ఇది ఒక దుర్మార్గమైనటువంటి సంప్రదాయాన్ని వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. దేశవ్యాప్తంగా జై సంవిధానం ఉండాలా, కానీ తెలంగాణకు వస్తే మాత్రం సంవిధానం తొక్కిపడేయాలా, అనగదొక్కేయాలా అని చెప్పని వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నా అంబేద్కర్ మీద గౌరవం లేదు, నా రాజ్యాంగం మీద గౌరవం లేదు. అదేదో ఫ్లూక్ల అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన రంగును చూపెడుతూ ఒక నియంతృత్వ ధోరణిని రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. దాసోశ్రవణ్ గారు, అంటే మీ వరకు వస్తే మీకు ఇబ్బందిగా మారింది, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో ఎంతో మంది ఇలా చేర్చుకున్నారు. ఒక పాయింట్ సరే, వాళ్ళందరినీ 2/3 విలీనం చేసుకున్నారు, ఎల్పీని చెప్తారు, అది వదిలేద్దాం. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ని టీడీపీ ఎమ్మెల్యేని తెచ్చి మీరు మంత్రిని ఇవ్వలేదా? అప్పుడు మీకు రాజ్యాంగం గుర్తు రాలేదా? నేను అదే అంటున్నా. నాకంటే తెలుగు కళ్ళలో కళ్యాణ్ గారు, చెన్నమనేని గారు అంటే చాలా పెద్ద మేధావులు, తెలంగాణలో పెద్ద మేధావి జర్నలిస్ట్. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టో గూగుల్లో కొట్టండి, 2024 మేనిఫెస్టో ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నాకు తెలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC.com ఏదో ఉంటది, వెబ్సైట్ లో ఇప్పటికి కూడా ఉంటది. గూగుల్లో కొడితే కూడా మీకు కనబడుతుంది. దాన్ని వాళ్ళు న్యాయ పత్ర అన్నారు. ఆ న్యాయ పత్రంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని చెప్పి ఏదైతే పట్టుకొస్తామో దాంట్లో భాగంగా
మేము 10th షెడ్యూల్ ని ఎట్లా అమెండ్ చేస్తాము అంటే డైరెక్ట్ గా ఇక మళ్ళీ ఏమాత్రం అటు ఇటు లేదు, పార్టీ మారిందంటే స్ట్రైట్ అవే డిస్క్వాలిఫై అయిపోవాలా అంటే ఒక కఠినమైన శిక్ష, మళ్ళీ రాజకీయాలు అడుగుపెట్టని. అశోక్ తవర్ గారు, మేనిఫెస్టోల గురించి చర్చించాల్సి వస్తాయి. మీలాంటి మేధావులకు తెలియంది లేదు. మీరు పెద్దల సభలో ఉన్నారు, మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇవ్వలేదు. అలాంటి చాలా చర్చలు వస్తాయి మేనిఫెస్టోల అంశానికి పోతే. అది కాదండి ఇక్కడ పాయింట్, అది కాదు. అప్పుడు మీరు చేసినప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు తప్పు అనిపిస్తుందా? కళ్యాణ్ గారు ఒక మాట ఎందుకే ఈ చర్చ మరిగా? కాదు, అప్పుడు మీరు చేసినప్పుడు కరెక్ట్, తప్ప అని నేను అడుగుతున్నా. స్టేట్ క్వశ్చన్ దండం పెట్టి తినవే. మా ప్రశ్నలు అడుగుడు ఒకటే కాదు, వినడం కూడా ఉండాలా. మీరు డీవియేట్ చేస్తున్నారు ఇష్యూని. ఇఫ్ యు ఆర్ జస్టిఫైయింగ్ టు వయలేట్ ఎ మేనిఫెస్టో, if you are justifying an illegality, allowing the illegality, perpetuating the illegality, and you are saying that దళితులకు 3 మరి కేసీఆర్ ఏమైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,15,000 ఉంటే 3.5 లక్షలు తీసుకోవద్దా అని చెప్పని దాంట్లో రాసిందా? 4.5 లక్షల జిఎస్డిపి ఉంటే 15 లక్షల జిఎస్డిపి చేస్తా అని చెప్పని రాసిందా? ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పని మిషన్ భాగీరథ పథకం ద్వారా మొత్తం కుండలు పెట్టుకొని రోడ్డు మీద కొట్లాడే మహిళలకు ఇంటింటికి మహిళలు ఇస్తా అని చెప్పిండా? చేసుకుంటే ఆడపిల్లలు ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఉండే షాదీ ముబారక్ పథకం పెడతా అని చెప్పిండా? ఇవాళ మాల్ న్యూట్రిషన్ తోటి లక్షల మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. చనిపోకుండా కేసీఆర్ కిట్ ద్వారా, న్యూట్రిషన్ కిట్ ద్వారా, కేసీఆర్ కిట్ ద్వారా మాల్ న్యూట్రిషన్స్ కానీ లేకపోతే MMR రేట్ అంటాం, అవన్నీ కూడా తగ్గించే విధంగా పనిచేయడం తప్పంటారా? అవేం లెక్కలకు రావా? ఒట్టిగానే మనం మన అన్న ఇవాళ ఒక్క నిమిషం మీరు వినాలా? ఎందుకు చెప్తున్న మాట అంటే ఇది ఒక కీలకమైనటువంటి ఒక ఘట్టం. ధర్మాన్ని వాళ్ళ పూర్తిగా కూడా కూని చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమేమి మాటలు చెప్పిండ్రు? భారత్ జోడో యాత్రలు ఏం చెప్పిండ్రు? రాహుల్ గాంధీ జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అని చెప్పని ఎవరు చెప్పిండ్రు? చెప్పిన వాళ్ళు ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి? వాళ్ళ అనర్హత వేటు వెంటనే వేయాలి పార్టీ మారితే అని రాహుల్ గాంధీ చెప్పలేదా? రాహుల్ మేనిఫెస్టోలో పెట్టలేదా? మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి అనేది బీఆర్ఎస్ ప్రశ్న, ఆ జనం ప్రశ్న కూడా. ఈవెన్ నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే అనర్హత వేటు సంబంధించిన అంశంలో చట్టం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. మేనిఫెస్టో పెట్టిన మాట వాస్తవమే. దానికి సంబంధించి రేపు ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం నేను కూడా బాధితున్నా, అందులో ఇబ్బంది ఏం లేదు. తుంగలే తొక్కలేము. ఇప్పుడు రాజ్యాంగేతర శక్తిగా కళ్యాణ్ గారు రాజ్యాంగేతర శక్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అన్నాడు కేసీఆర్ ప్రభుత్వం. మనం అందరం కూడా చూసినాం, అన్నప్పుడు తెలుసు. ఈరోజు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మెరిట్స్ ప్రకారం వచ్చిన తీర్పుగా చూడండి. మీకు తప్పులు అనిపిస్తే పైకోర్టుకు వెళ్ళమంటున్నాం. మీరు వ్యక్తిగా ఎందుకు నిందిస్తున్నారు మా స్పీకర్ గారిని చెప్పనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు మీకు అనుకూలమైన తీర్పు వస్తే మెచ్చుకుంటారు, మీకు అనుకూలమైన రాకపోతే మా గడ్డ ప్రసాద్ కుమార్ గారిని మీరు విమర్శిస్తారా అంటున్నారు. ట్రిపుల్ చైర్మన్ హోదాలో కోర్టుకు సంబంధించినటువంటి పరిధేందో మీకు తెలుసు. అందులో ఉన్నటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత మీ బీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చిన తర్వాత మెరిట్స్ ప్రకారం వారు ఇచ్చిన తీర్పును మీరు స్వాగతించాల్సింది పోయి, లేదు ఆ తీర్పులో మీకు అపనమ్మకం ఉంటే మీకు నచ్చినట్టు పైకొట్టుకోవాలని చెప్పి వ్యక్తిగా ఏ విధంగా మీరు విమర్శిస్తారు? దానికి రేవంత్ రెడ్డి గారి శక్తి అని చెప్పి ఎలా కలుపుతారు? మీరు అంటున్నా ఈరోజు జుబ్లీహిల్స్ ప్యాలెస్ అంటారు. అసలు ప్యాలెస్ సంస్కృతి ఈ తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? గడిల సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు గుండె మీద చేసేసుకోండి. ఆనాడు మీ ప్యాలెస్ నుంచి పరిపాలించింది మీరు. ఈరోజు ముఖ్యమంత్రి అయినా తన సొంత నుంచి పరిపాలన చేస్తూ ప్రతినిత్యం 18 గంటలు మీరు ఫామ్ హౌస్ పరిపాలించినటువంటి సంస్కృతి. ఈరోజు మీ అయ్యాలు 38 సార్లు నాకంటే ముందు కళ్యాణ్ గారిని చక్కగా చెప్పారు ప్రజలకు. తలసాని శ్రీనివాసరావు గారు ఎట్లా మంత్రి ఇచ్చారు, సబితమ్మకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చారు, ఓవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి, ఓవైపు టీడీపీ పార్టీ మీద గెలిచి. ఈరోజు నేనేమంటున్నా సార్, రాజకీయాలు మీరు మాట్లాడితే మీరు రాజకీయాలు మాట్లాడతారు. దళితుల ముఖ్యమంత్రి చేయలేరు, దళితుల 3 ఎకరాలు ఇవ్వలేరు, దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, గిరిజన బంధు ఇవ్వలేదు, మైనార్టీ బంధు ఇవ్వలేరు, నిరుద్యోగులకి ఏది ఇవన్నీ కూడా నేను చెప్పచ్చు. మీకు అయ్యాలో 10 సంవత్సరాలు ఇన్ని చేయలేరు. మీరు 2 ఏళ్ళు అవుతుంది మీ ఆడపిల్ల క్వార్టర్స్ కోసం ఉచిత ప్రయాణం మొదలు పెట్టడం, 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్న ఉచిత కరెంటు బిల్లు కడతలేరు, 25 లక్షల కుటుంబాలకు 2 లక్షలు చేసినాం.
మీరు మిత్తి మాఫీ చేసిన Right, సందర్భం, right. ఈరోజు పదేళ్లలో ఒక సామెత పది రేషన్ కార్డులు ఇవ్వలేదు, మీరు రేషన్ కార్డులు ఇచ్చినాం, Right. సన్నబియ్యం ఇచ్చినాం, Right. డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలేరు, మీ ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఇవన్నీ Final ఓకే. మీ గా- సంక్షేమంతో మా సంక్షేమంతో ప్రజలు ఆల్రెడీ తీర్పిస్తున్నారు. రైట్ ఫైనల్ గా శ్రవణ్ గారు ఐదుగురికి క్లీన్ చిట్ వచ్చింది. ఇంకో ముగ్గురికి కూడా నలుగురికి కూడా వచ్చే అవకాశం ఉంది. పడితే దానం నాగేందర్ పై ఒక్కరిపైనే వేటుపడే ఛాన్స్ కనిపిస్తుంది. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు ఈ అంశంలో? మేము తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాము. కాకపోతే ఏంటంటే మోటు సామెత ఉందండి, అధికారంలోకి రావడం కోసం వద్దులేండి మోటు సామెతలు పబ్లిక్ గా ఎందుకు కానీ చెప్పండి. పర్లేదు, మోటు సామెతలు పబ్లిక్ తెలిస్తే కూడా తెలియాలి కదా. ఏమంటారు కదా, కొప్పున్నా ఏసీ గేసినా అందంగా ఉంటుందని చెప్పని మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్ని అబద్ధాలు ఆడినా చెల్లుబాట్లు అవుతాయి, ఎన్ని వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకపోయినా చెల్లుబాటు అవుతుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి మసిపూసి మారడికాయలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ పతిమిత మాటలని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి ఈ రోజు ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము మేనిఫెస్టోలో పెట్టుకొని మళ్ళీ మేము మోసం చేస్తాము. అయినా కానీ మళ్ళీ మేము గత ప్రభుత్వానికి చేస్తే అని చెప్పని వత్తాసు వలుకుతా ఉన్నారు. ఇది బ్లాక్ డే తెలంగాణ. సారీ, జై సంవిధాన్, జై బాపు, జై దీవన్ తెలంగాణలో ప్రజలు మభ్య పెడుతున్నారు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఒక కంక్లూజన్కి వచ్చినట్లు కనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా కూడా మొదట్లోనే తెల్లం వెంకట్రావు 7 ఏప్రిల్ 2024లో దాదాపు 7.5 క్రితమే ఆయన కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి మొదలైన ఈ వ్యవహారం కంటిన్యూ అవుతూ వచ్చింది. సుదీర్ఘ విచారణలు, వాదోపవాదాలు అన్నీ స్పీకర్ సమక్షంలో జరిగాయి, అటు కోర్టులో జరిగాయి. ఓవరాల్గా దీనికి ఒక క్లారిటీ ఇచ్చేందుకే స్పీకర్ రెడీ అయిపోయారు. ఐదుగురిపై వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వాళ్ళు పార్టీ మారినట్లు, కాంగ్రెస్లో చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని 5 ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి 5 క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయ్య యాదయ్యకు కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కడియం శ్రీహరి, ఈ రోజు వరకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోలేదు, కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకోలేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో 4 కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయనపై కూడా ఎలాంటి చర్యలు ఉండే ఛాన్స్ కనిపిస్తలేదు. కేవలం దానం నాగేందర్ మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి క్లియర్ ఆధారాలు అక్కడ కనిపిస్తున్నాయి. దాంతో ఆయన ఒక్కరిపై మాత్రం అనివార్యంగా ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు చేరినప్పుడు, కాంగ్రెస్లో చేరినట్లున్న ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తుంది. మరి దీనిపై జనం ఎలాంటి తీర్పు చెప్తారో, రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేలు ఎదుర్కోబోతున్నారు, ఏం జరగబోతుంది, తర్వాత హైకోర్టుని బీఆర్ఎస్ ఆశ్రయించబోతుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టుల్లో ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, స్పీకర్ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకు మధ్య ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.